చేయమన్న వ్యక్తిని పార్టీని లేకుండా చేయమన్న వ్యక్తి కొడుకు ఎట్లా మీరు డిక్లేర్ అవుతారు? ఇవాళ కాదని టుడే దామోదర్ రెడ్డి గారు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఇది ఎక్కడ? దీనికి సమాధానం ఎక్కడుంది? ఏం సమాధానం చెప్పాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఆయనకు బాధ్యత లేదా? అంటే మేము కేసులు వేయడానికి పనికొస్తాము, పోరాడడానికి పనికొస్తాము, అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేందుకు పనికొస్తాం. మొన్న 80,000 మంది పోయినాం నాగర్ కర్నూలుకి వెళ్ళి. మీరు ఆర్టీసీ లెక్కలు చూసుకోండి. మేము ఏడికి విజయబేది తుగ్గూడకు. అరే అంటే మేము అంటే పార్టీకి సేవ చేసే వాళ్ళం, మేము పార్టీని అంటే ముందరకు తీసుకుపెట్టే వాళ్ళం మేము. ఇవాళ 2018లో ఒకసారి నా మీద ప్రతీకారం తీసుకున్నాడు, పోయిందేమో కోపం. అంటే ఇంకా కూడా ఆయన అంటే ఒక ప్రతీకార ఇచ్చేతోటే ఈ పార్టీలోకి వచ్చినోడు రేపు పొద్దున్న ప్రజలకి ఏం సేవ చేస్తాడు? వాళ్ళ కుటుంబం కోసమే చూస్తున్నాడు. ఒకటే మాట ఆయన చెప్పిన ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, నా కొడుకు టికెట్ ఇస్తా అన్నాడు, నా కొడుకు టికెట్ ఇవ్వలేదు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఇవ్వకపోతే నేను పోయి గట్టిగా అడిగితే సాహిత్యానికి ఇవ్వాలనే ప్రయత్నం చేసిండు. నేను పోయి గట్టిగా అడిగితే అప్పుడు నాకు మళ్ళీ టికెట్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఆయన కొనసాగుతాడు. ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఆయన కొడుకేమో ఎమ్మెల్యే కావాలి కాంగ్రెస్కి వెళ్ళి, తండ్రి ఏమో ఎమ్మెల్సీగా ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, కొనసాగుతాడు. ఆయన పార్టీలు ఈయన పార్టీలే కొనసాగుతాడు. ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా రాజకీయాలు? కొద్దిగా ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, అంటే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి అని రాష్ట్రంలో పలు కార్యక్రమాలు తీసుకునేటందుకు నాగం జనార్దన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడిది కల్వకుర్తి? ఆ రోజు ఎంత పోరాడితే నాకు కల్వకుర్తి మనం అది చేయగలం. ఇదే దామోదర్ రెడ్డి ఏమన్నాడంటే, గుడిపేలు గట్టు దగ్గర మేము పోయి ఇలా అది చేస్తే పందికొక్కుల బొక్కలు తీస్తున్నారు. ఇలా గట్టిగా ఏదైతే గుడిపేలి గట్టు దగ్గర రిజర్వాయర్ కోసం తీస్తుంటే అంటే ఎంత విచిత్రమైన మనిషి నాకు అర్థం కాలేదు దామోదర్ రెడ్డి. అవి పందికొక్కుల బొక్కలా మళ్ళీ ఇవ్వాలా? అనిలే కదా ఇప్పుడు మీ పొలాలకు పడుతున్నది. ఇప్పుడు అన్నేమో బాధలు మేము పట్టాలి, మేము కేసులు మా మీద ఉండాలి. ఏమే ఇప్పుడు నా మీద కూడా కేసులు పెట్టింది, ఎస్సీ ఎస్టీ కేసులు, ఇంకో వేరే కేసులు కూడా పెట్టింది. మేము పార్టీతో వాళ్ళతో కొట్టాడాలి, మా మీద కేసులు పెట్టాలి. మేము ఏమి వాళ్ళేమో ఇంకా దానికి ఏదైనా కరెక్ట్ వర్డ్ చెప్పండి. కేసులు నా మీద, టికెట్ అంట చూడు, మంచి చెప్తుంది, టికెట్లు వాళ్ళకంట. నాకేమో ఏమంటారు, నా మీదనేమో ఎఫ్ఐఆర్లు, వాళ్ళకేమో టికెట్. ఇలా ఇప్పుడు ఏంది ఇది? ఏం పిల్లలాట అనుకుంటున్నారా? ఎవరితో చెల్లగాట మారుతున్నారు మీరు? నాయకుడు ఉంటుంది కానీ మీరు అన్యాయం చేసేది ఈ పెద్ద నాయకులను అడుగుతున్నాయి. పిసిసి టిపిసిసి వాళ్ళని అడుగుతున్నారు. ఇంకొక 2 ఉన్నారు. ఒక ఆయన డిసిసి అంట, ఇంకొక ఆయనేమో వైస్ ప్రెసిడెంట్ అంట. వాళ్ళు అరే వాళ్ళకి నేను నిలబడప్పుడు నా పనులే ఉపయోగం. 2 పనులు ఉంటే 2 పనులు నావే తిరగాలి వాళ్ళ ఎలక్షన్లో. మళ్ళా ఆఖరికి వస్తే దగా కుట్రలు మోసాలు వీళ్ళకు ఏముంది అనుకుంటా. ఆయనకేమో ఇప్పుడు ఏదో అంటారు కదా, జైపూర్ డిక్లరేషనా, ఉదయపూర్ డిక్లరేషన్ 3 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయినకి లేదు, టికెట్ ఇవ్వకూడదు.